బ్రేకింగ్ న్యూస్ ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం కింద రైతుకు 20,000 నగదును 3 విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా 5,000, కేంద్రం వాటా 2,000 చొప్పున మొత్తం 7,000 ఆగస్టు 2న విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం 2,342 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పీఎం కిసాన్ మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం 831 కోట్ల రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర వాటాగా మరో 14,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం కింద రైతుకు 20,000 నగదును 3 విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా 5,000, కేంద్రం వాటా 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు ఆగస్టు 2న విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం 2,342 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక పీఎం కిసాన్ మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం 831 కోట్ల రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.